ఖమ్మం జిల్లా కల్లూరు ఎల్ఎస్సిఎస్ సొసైటీ సిఇఓ గారు బీరవల్లి శ్రీనివాసరావు గారు మన ఈ సొసైటీ పరిధిలో ఎన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు సార్? ఈ సొసైటీ పరిధిలో 6 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం సార్. సార్ ఈ 6 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు సార్. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పన చేస్తున్నారు సార్? రైతులకి టెంటు, తాగడానికి వాటరు, కూర్చోడానికి చైర్స్ ఇవి ఉన్నాయి. వాళ్ళు మనకు బస్తాలు మన కాటాలు వేయడానికి మాత్రం సివిల్ సప్లై నుంచి పంపిస్తారు. అవి కాటాలు వేసి మేము రైతులకి ఆన్లైన్ చేసి పేమెంట్ చేస్తాం. ఏదైతే సివిల్ సప్లై వాళ్ళు ఏదైతే గోనె సంచులు సప్లై చేస్తారో టెండర్ ప్రక్రియ నుంచి సకాలంలో మీకు గోనె సంచులు అందుతున్నాయా సార్ ఈ సొసైటీకి? అందట్లేదు సార్. ఆ కొరత ఉందంట. కొరత అయితే ధాన్యం సంచుల కొరత అయితే ఉంది సార్. మా దృష్టి కూడా రైతులు తీసుకొచ్చారు. అవును సార్. అదేవిధంగా ఏవో ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో ఒక ఏదైతే గ్రామ కమిటీ ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో సహకారంతో కమిటీ నిర్మాణం చేసి కమిటీ నిర్ణయం అనుసారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారు. టోకెన్ సిస్టమ్ ప్రకారమే చేస్తున్నారు సార్. సార్ ఇప్పుడు మీరు 6 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. ఈ కొనుగోలు కేంద్రాలలో ఏ ధాన్యాన్ని మీరు సేకరణ చేస్తుంది సొసైటీ? సన్న రకం ధాన్యం ఇచ్చారు సార్. మాకు సన్న రకం ధాన్యం వరకే సేకరణ చేస్తున్నాము. ఏదైతే గవర్నమెంట్ ఎంఎస్పి కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఎంత ఉన్నది, దానికి గవర్నమెంట్ 500 బోనస్ ఎంత కాలంలో రైతులకు జమ అవుతుంది అంటారు? ఇప్పటి వరకు సార్ మేము 15 రోజుల నుంచి గత 15 రోజుల నుంచి కాటాలు వేస్తున్నాం, ఆన్లైన్ చేస్తున్నాం. 15 రోజుల నుంచి రైతులకి అమౌంట్ వాళ్ళ ఎంఎస్పి రేటు ప్రకారం కింటాకి 2389 రూపాయలే పడుతున్నాయి. బోనస్ అయితే ఇంకా ఏ రైతుకి పడ్డట్టు సమాచారం అయితే లేదు సార్. సార్ మరి ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగడానికి మీకు ఏఎంసీ వాళ్ళు మీకు ఏదైతే ఎలక్ట్రానిక్ కాంట్రాలు కావచ్చు, తేమ యంత్రాలు కావచ్చు, ప్యాడీ క్లీనర్స్ కావచ్చు, టార్పాలిన్ కావచ్చు సకాలంలో మీకు ప్రొవైడ్ చేస్తున్నారా? మరి రైతులకు ఎలాంటి సేవలు ఈ సొసైటీ అందిస్తుందంటారు? మాకు ఏఎంసీ నుంచి పట్టాలు ఇస్తున్నారు, మనకు వేయింగ్ మిషన్స్ ఇస్తున్నారు, గాలి పంకాలు ఇస్తున్నారు ధాన్యాన్ని శుభ్రం చేయడం కోసం. ఏఎంసీ నుంచి అయితే అన్నీ ప్రొవైడ్ చేశారు మంచిగానే. అవి మేము రైతులకి ఇచ్చాను సేవ చేస్తాం సార్. కొన్ని సొసైటీలో కొన్ని కొనుగోలు కేంద్రాల్లో మొరాయిస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీ సొసైటీ ఏమైనా ఏర్పాటు చేసుకుంటాం? చేస్తున్నాం సార్. మేము కూడా మా సొంతగా వేయింగ్ మిషన్స్ కొంటున్నాం, పట్టాలు కొంటున్నాం, రైతులకు అందుబాటులో వస్తున్నాం సార్. కొన్ని సెంటర్లో అమాలీల కొరత ఉంది, మీ దగ్గర ఏమైనా ఉందా? అమాలీల కొరత మా దగ్గర లేదు సార్, ఇప్పటివరకు అయితే రాలేదు సార్. అమాలీలకు మరి ఏదైతే వాళ్ళకి ఛార్జీ మీరు సొసైటీ చెల్లిస్తుందా, రైతులు చెల్లిస్తారు? రైతులే ఇస్తున్నారు సార్. హమాలీ ఛార్జీ వరకు కింటాకి మన దగ్గర అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఫిక్స్ చేసి ఉన్నట్టుంది. మా దగ్గర మాత్రం కింటాకి 60 రూపాయల చొప్పున రైతే చెల్లిస్తున్నారు సార్. రైతులు ఏదైతే ధాన్యం కళ్ళాలకు తీసుకొచ్చారో కళ్ళాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారట. అక్కడ అంటే మీరు ఏమన్నా ఇప్పుడు ఏదైతే కళ్ళాలు గ్రౌండ్స్ కోసం మీరు ఏమైనా పే చేస్తున్నారా సొసైటీ నుంచి? కొన్ని తీసుకుంటున్నాం సార్. ఒకవేళ కళ్ళాలు లేని కాడ ఒక్కొక్కసారి తీసుకోవాల్సి వచ్చింది. మిగతా సాట్ అయితే మన ఏఎంసీ యార్డ్ ఉంది మనకి కల్లూరు, ఇప్పుడు ఏఎంసీ యార్డ్లోనే. మిగతా సాట వాళ్ళు ప్లేస్ని చూసి ఆ ప్లేస్లో పోసి ఇది చేస్తారు సార్. మీరు కొనుగోలు కేంద్రాల్లో తూకం ఎంత ఇస్తున్నారు? అంటే ఎంత తూకం వేస్తున్నారు? బస్తా ఖరీదు ఎంత తీస్తున్నారు? బస్తా ఖరీదు ఏం చేయట్లేదు, 41 కేజీ వేస్తున్నాం సార్. బస్తా వెయిట్ ప్రకారం సార్. ఏదైతే కాంట అయిన తర్వాత ధాన్యం మీరు ట్రక్ షీట్ కొడతారు, కొట్టిన తర్వాత మిల్లుకి పంపిస్తారు. మిల్లుకి పంపిన అక్కడ సకాలంలో మిల్లర్స్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల అక్కడ క్యూ లైన్ ఏర్పడుతుంది. ఇక్కడ రైతులను ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎండబోసి మళ్ళీ మ్యాచరింగ్ మళ్ళీ తేడా వస్తున్న ఉద్దేశంతో. మరి అలాంటి అసౌకర్యం మీ సొసైటీకి ఏమైనా కలిగిందా? అంటే మనకైతే ఇప్పటివరకు ఈ సీజన్లో అయితే రాలేదు సార్. గతంలో వచ్చింది. ఇప్పుడు రబీ 2025-26 ఖరీఫ్ 25-26 సీజన్లో అయితే రాలేదు సార్ ఇప్పటివరకు కూడా. ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంతకాలం డబ్బు జమ అవుతుంది రైతు ఖాతాలో? మనం కొట్టిన 48 గంటల్లో, ఈ సీజన్లో అయితే 48 గంటల్లో అమౌంట్ రైతుకు పడిపోతున్నాయి సార్. సార్, ఇటీవల అకాల మంతా తుఫాను వల్ల చాలామంది రైతుల పంట ఈ అకాల వర్షాలకు తడిచి ముద్దయిపోయింది. అక్కడక్కడ పంట నష్టం కూడా ఏర్పడ్డది. వీటి వల్ల కూడా రైతు 6 ఎకరాలు పండించిన రైతు కన్నీరే మిగులుతుంది. తర్వాత ఇక్కడ ఏదైతే కొనుగోలు కేంద్రాలకు వచ్చినా కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వీరి పర్యవేక్షణకు మీరు సీఈఓగా మీ పాలక మండలి డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ అందుబాటులో ఉంటున్నారు. రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు అందిస్తుంది మీ పాలక మండలి? పాలక మండలి మాత్రం రైతులకి వర్షాలకు ఏమైనా తడిసిన ధాన్యం ఉంటే దానికి ఉప్పు నీరు చల్లుకోమని చెప్పేసి రైతులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దానికి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పొలాల దగ్గరికి వెళ్ళి రైతులకి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. సార్, మీరు ప్రతి ఇయర్కు ఏదైతే సీజన్ ఏర్పడుతుందో ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు, రైతు వారోత్సవాలు నిర్వహిస్తుందా సొసైటీ? నిర్వహిస్తుంది సార్.
నిర్వహిస్తే రైతులు ఎలాంటి స్పందన కనిపిస్తుంది అంటారు? రైతులైతే మంచిగానే స్పందన అయితే కనపడదు సార్, మంచిగానే చేస్తున్నారని అంటున్నారు. సార్ ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో ఎంతమంది రైతుల సభ్యత కలిగి ఉంది ఈ సొసైటీ? మనకి 10,884 మంది సభ్యులు ఉన్నారు సార్ ఈ సొసైటీ సభ్యులు. ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్ ఈ సొసైటీ? 22 గ్రామాలు ఉన్నాయి. మరి ఈ సొసైటీలో సభ్యత్వం పొందాలంటే రైతు ఎంత భూమి కలిగి ఉండాలి, వాటాదనం ఎంత చెల్లించాలి, రుసుము ఎంత చెల్లించాలి? ఇందులో సభ్యత్వం తీసుకోవాలంటే 30 రూపాయల సభ్యత్వం కలుగుతుంది. అడ్మిషన్ ఫీజు 30 రూపాయలు, షేర్ క్యాపిటల్ అనేది 300 ఉంచాలి సార్. 330 రూపాయలు కడితే భూమి ఎంత కలిగి ఉండాలి సార్? మినిమం ఒక 25 ఎకరం. సార్ మీరు ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో రైతులకు విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, రుణాలు కావచ్చు, అవి స్వల్పకాలిక రుణం కావచ్చు, దీర్ఘకాలిక రుణం కావచ్చు, ఎంతవరకు ఇస్తున్నారు, ఎంతెంత ఇస్తున్నారు? ఎకరానికి వచ్చేసి మన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వాళ్ళు వరి వేస్తేనేమో 39,000, చిల్లి వేస్తే 70,000 చొప్పున ఎకరానికి ఇస్తుంది సార్. ఎకరానికి ఇస్తున్నారు సార్. ఇన్ టైంలో వాళ్ళు ఏదైతే రుణం పే చేస్తే వాళ్ళకు కేంద్రం నుంచి అందే ఏదైతే సబ్వెన్షన్ ఉందో సకాలంలో అందుతుందా? అందట్లేదు సార్, మనకు సొసైటీకి వచ్చేసరికి కొంత టైం పడుతుంది. మరి దీనిని మీ పాలక మండలిలో ఏమైనా చర్చ చేపట్టారా? చర్చ చేపడితే ఆ ప్రతిపాదనను మీ సహకార సొసైటీ అధికారుల దృష్టికి కావచ్చు, ప్రభుత్వం దృష్టికి కావచ్చు ఏమైనా తీసుకెళ్తారు సార్. మా అధ్యక్షుల వారు దాన్ని మినిట్స్ చేసి తొందరగా రావాలని చెప్పేసి వాళ్ళు పై అధికారులకి సూచన చేస్తున్నారు. సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎంత మేరకు అయింది? 2 లక్షల రుణమాఫీ 574 మందికి అయింది సార్ మొన్నటి వరకు. సార్ ఎంతమంది మొత్తం రుణం పొంది ఉన్నారు? 1,111 మంది ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్గా. 5,79,00,000. ఇప్పుడు కాని రైతులకు మరి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే మీ పాలక మండలిలో ఏమన్నా చర్చ జరిగితే ఆ ప్రతిపాదనను అధికారులు కానీ ప్రభుత్వం దృష్టికి ఏమైనా పంపిందా? పంపించినాం సార్, ఆల్రెడీ అడిగారు. అది కూడా మనం ప్రభుత్వం దృష్టికి పంపించారు. పాలకవర్గం లిస్టు తయారు చేసి పంపించారు. సార్ ఇక్కడ ఈ రైతులు ఈ సొసైటీలో ధాన్యం నిల్వ చేసుకోవడానికి నాబార్డు సహకారంతో, సౌజన్యంతో ఏమైనా గోడౌన్లో నిర్మాణం జరిగిందా? నిర్మాణం జరిగితే ఎంత కెపాసిటీ మేరకు అవి పనిచేస్తున్నాయి? ఇది మన సొసైటీలో రైతులకి మనం ధాన్యం కానీ, తర్వాత ధాన్యం సీడ్స్ కానీ ఫెర్టిలైజర్ వ్యాపారం చేయడం కోసం 500 మెట్రిక్ గోడౌన్ శాంక్షన్ చేశారు నాబార్డు నుంచి. అది 40 లక్షలతో. అది మొన్ననే రీసెంట్గా అయిపోయింది. సార్ మా దృష్టికి రైతులు తీసుకొచ్చిన సమస్య, మరి ఎక్కువ శాతం రైతులు లబ్ధి పొందలేకపోతున్నారంట, అది ఎంతవరకు వస్తాం? ఇక్కడ మా నిల్వ చేసుకోవడానికి ఇవ్వలేదు సార్. అది అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారా, లీజుకి ఇస్తున్నారా? లేదు, మనమే ఎరువులు విత్తనాలు పెట్టి వాళ్ళకి రైతులకి ఇది చేస్తాను. సార్ మీరు ఏదైతే ఇప్పుడు ఇక్కడ పాలక మండలి జనరల్ బాడీ మీటింగ్ కావచ్చు, ఎంసీసీ మీటింగ్ సంవత్సరానికి ఎన్ని నిర్వహిస్తున్నారు? నిర్వహిస్తుంటే రైతులు ఎలాంటి స్పందన అనేది, ఎంతమంది హాజరవుతున్నారు? జనరల్ బాడీ సంవత్సరానికి వచ్చేసి 2 సార్లు జరిగేది సార్. అది సెప్టెంబర్లో ఒకసారి, మార్చిలో ఒకసారి, 2 సార్లు వస్తారు. రైతుల నుంచి ఎలాంటి సూచన, రైతుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ అందుతుంది మీ సొసైటీ? మంచిగా ఇంకా లోన్లు పెరగాలి, మన సొసైటీ డెవలప్ కావాలి, మంచిగా రైతులను కూడా కలెక్షన్లు అయ్యేటట్టుగా సూచనలు తీసుకురావాలని చెప్పేసి. మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ఏదైతే ఏకతీరు పంట పండించడం వల్ల భూమి నిస్సారం అయిపోతుంది, పంట మార్పిడి విషయంలో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కోఆర్డినేషన్లో ఏమైనా సలహాలు సూచనలు అందిస్తున్నారు? అందిస్తున్నాం సార్. పంట మార్పిడిలో ఇప్పుడు రీసెంట్గా మన మంత్రి గారు కూడా చెప్తున్నారు పామాయిల్ వేయాలని. అది కూడా మన విలేజ్లో మీటింగ్ చేసి పెట్టి రైతులకు అవగాహన పెట్టి మన పంట మార్పిడి చేయాలనేది ఒక తీర్మానం అయితే చేశారు సార్. మొన్న కూడా యూరియా కొరత సంబంధించింది ఖరీఫ్ సీజన్. అవును సార్. ఈ ఖరీఫ్ సీజన్లో ఆల్మోస్ట్ వర్షం పడితే నత్రజని ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. దానిని మీరు రైతులకు ఎలాంటి అవగాహన నిర్వహిస్తారు? దాంతోపాటు నానో యూరియాపై ఏమైనా అవగాహన కల్పిస్తే రైతులు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉందంటారు? నానో యూరియా మీద మేము కూడా 2-3 విలేజ్లలో పెట్టినాం సార్. కట్టి కూడా చూపించినాం సొంతగా. అయినా కానీ రైతులు మనకు ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పేసి ముందుకు రాలేకపోతున్నారు. స్ప్రే చేసినందుకు ఒక్కొక్క పంపుకి వచ్చేసి 50 రూపాయలు, ఆయన పోసినందుకు వచ్చేసి ఒక 300-400 కూలీ పెట్టుకొని ఎకరానికి వచ్చేసి 400 అవుతుంది. ఇదైతే 260 రూపాయలతో పోతుందని చెప్పేసి రైతులు స్ప్రే చేయడానికి ముందుకు రావట్లేదు సార్. రైతులకు ఏమైనా హెల్త్ కార్డులు ఏమైనా ప్రొవైడ్ లేదు సార్. కానీ మన గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఉంది సార్. మన రైతుకి మనకి ఏదైనా సాధారణ మరణం జరిగినా కానీ దాన్ని 1,00,000 రూపాయలు చేశారు ఈ మధ్య మన సెంట్రల్ బ్యాంకు. అదైతే ఉంది సార్ గ్రూప్ ఇన్సూరెన్స్. 59 సంవత్సరాలు మీరు అందించే రుణాలు ఉన్నాయి కదా, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలలో మీరు ఏమైనా ఇన్సూరెన్స్ సదుపాయం రైతులకు కల్పిస్తుందా ఈ సొసైటీ? కల్పిస్తుంది సార్. స్వల్పకాలిక రుణం తీసుకున్న రైతులకు మన 59 సంవత్సరాల లోపు ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగితే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కింద 2 lakhs,
మన సాధారణ దాని కింద ₹1,00,000 ఉంది. సార్ బాగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కోతుల బెడత బాగా ఉంది సార్. ఆ కోతుల వల్ల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోలేకపోతున్నారు, కనీసం ఇంట్లో కూరగాయలు కూడా పండించుకునే పరిస్థితి. రైతులు మీరు జనరల్ బాడీ మీటింగ్లలో చాలా వరకు చెప్పినామని అంటున్నారు. మరి దీనిపై మీ సొసైటీ పాలక మండలి ఏమైనా నిర్ణయం తీసుకుందా? నిర్ణయం తీసుకుంటే ఏమైనా ప్రతిపాదన చేసి మీ సొసైటీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి ఏమైనా ప్రతిపాదన పెట్టారా? ఇంకా కోతులు దాని దృష్టి మీద అయితే పెట్టలేదు సార్. అది మన పాలకవర్గం కానీ ఫర్దర్గా పెడతాం సార్. ప్రస్తుతం కూలీల కొరత బాగా వేస్తుంది వ్యవసాయ రంగంలో. ప్రత్యామ్నాయం ఇప్పుడు ఆ పనికాహార పథకం, జాతీయ పనికాహార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కూడా మీ పాలక మండలి ఏమైనా చర్చ జరిగిందా? దాని మీద ఏం చర్చ జరగలేదు సార్. మరి ముందు ఏమైనా చర్చ జరిపి మీరు అది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే ఆలోచన ఉందా సొసైటీ నుంచి? తీసుకెళ్తాం సార్. ఏదైతే సొసైటీలో ఉన్న రైతులు పంటలు పండించే టైం ఆ కోతలు అయిపోయిన తర్వాత, ఆ కోత కోసిన తర్వాత కొయ్యకాలకు నిప్పి పెడుతున్నారు. దానివల్ల ఇప్పుడు వాయు కాలుష్యం వెళ్ళిపడుతుంది. భూమిలో పైరుకు మొక్కకు మేలు చేసే క్రిములు కూడా నశించిపోతున్నాయి. దానివల్ల భూసారం కూడా తగ్గిపోతుంది. వీటిపై మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? మేము ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం రైతులకి చెప్తున్నారు సార్. మా పాలక మండలం కానీ మా చైర్మన్ గారు కూడా చెప్పారు, అట్లా కాలబెట్టకూడదు అనేది రైతులకైతే చెప్తూనే ఉన్నారు సార్. సార్, ఈ సొసైటీలో ఉన్న రైతులకు మీరు నిర్వహించే సమావేశాలకు ఆధార్ శాతం ఏ విధంగా ఉంది? ఎంతమంది హాజరవుతున్నారు? ఒక 20-25%. మరి మీరు ఎందుకు ఎక్కువ మంది రైతులు ఇది మీ అంటే జనరల్ బాడీ మీటింగ్ హాజరు కావడానికి ఎందుకు ఎక్కువ చొరవ చూపలేకపోతున్నారు? వాళ్ళకి ఏమైనా సమాచారంలో ఇవ్వడంలో విఫలమైందా సొసైటీ? సమాచారం మాత్రం ఇస్తాం సార్. మైక్ పెట్టి అనౌన్స్మెంట్ చేస్తాము, అన్నీ చేసే సమావేశాలు పెడతాం సార్. ఇప్పుడు వ్యవసాయం మొత్తం కూడా యాంత్రీకరణ అయిపోయింది. యంత్రాలతో ఎక్కువ నడుస్తుంది కాబట్టి పశుపోషణ, పాడి పరిశ్రమ తగ్గిపోయింది. పశుపోషణ, పాడి పరిశ్రమ పెంపొందించడానికి LT లోన్స్, దీర్ఘకాలిక లోన్లు ఇవ్వడానికి మీరు రైతులకు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి లోన్లు కూడా ఎక్కువ మొత్తంలో అందిస్తుంది సొసైటీ? అవును సార్. ఇప్పుడు మనకు రీసెంట్గా మన దీర్ఘకాలం కింద LT లోన్స్ ఇవ్వమని చెప్తున్నారు సార్. ఎకరానికి 5 lakhs, ఒక 5 యూనిట్లు ఉంటాయి దానికి, 2 యూనిట్లు ఉంటాయి దానికి 5 lakhs వరకు. అవి ఇవ్వడానికి రైతులకి కూడా మనం చేసుకెళ్ళి చెప్పడం జరిగింది. కొంతమంది అది నెల కట్టాలనేసరికి ముందుకు రాలేకపోతున్నారు సార్. సొసైటీలు బలోపేతం కావడానికి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కావచ్చు, నాబార్డు గ్రాంట్స్ కావచ్చు, మీ DCBల నుంచి కూడా గ్రాంట్స్ మీకు సకాలంలో సొసైటీలకు అందుతుందా? ప్రతి రైతు ఏ విధంగా ఈ సేవలు అందుకోగలుగుతుంటారు? అందరూ అందుకోగలుగుతూనే ఉన్నారు సార్. మ్యాక్సిమం మన దగ్గర ఉన్న సభ్యుల వరకే రైతులు మన సొసైటీ నుంచి మాత్రం మంచిగా సార్. కేంద్ర ప్రభుత్వం అంటే గతంలో 311 FEOల విస్తరణ కోసం జీవో జారీ చేసింది సార్. ఆ విస్తరణ తెలంగాణ రాష్ట్రానికి 311 వచ్చినాయి. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి రెవెన్యూ విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి రైతుకు సహకార సొసైటీ సేవలు అందాలి, వ్యవసాయంలో బలోపేతం కావాలనే సదుద్దేశంతో చేసింది. ఇక్కడ ఏమైనా విస్తరణ జరిగాయి FEOలు? ఇక్కడ మన జిల్లాలో 6 వీటిని సెలెక్ట్ చేశారు. 6 సంఘాలే చేయని, 100 మంది అయితే రాలేదు సార్. 44 జీవో ప్రకారం మీకు ఏదైతే సహకార సిబ్బంది వేతనాలు, జీతభత్యాలు ఏ విధంగా అందుతున్నాయి? మీకు ఇన్సూరెన్స్ సదుపాయం ఈ సహకార సొసైటీ నుంచి మీకు అందుతున్నాయి అంటారా? అందుతున్నాయండి. 44 జీవో ప్రకారం మాకు మంచిగానే ఉన్నది, జీతాలు అయితే వస్తూనే ఉన్నాయి. అదే 44 జీవో వ్యవసాయ శాఖ కమిషనర్ జీవో విడుదల చేశారు సార్. దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే PSS సొసైటీలో CEOలు దీర్ఘకాలంగా పనిచేయడం వల్ల అక్కడ సొసైటీలు ఆర్థిక నష్టాలకు కావచ్చు, అవకతవకలు పాల్పడడానికి దాని ఉద్దేశం సార్. ఆ బదిలీలను మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తున్నాం సార్. మేము కూడా స్వాగతిస్తున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే కాడికి పోతే మనకి ఇంకో కొత్త వాళ్ళు వస్తారు, ఆ నుంచి మంచిగా ఉంటుందని మేము కూడా స్వాగతిస్తున్నాం. 44 జీవోలో ట్రాన్స్ఫర్లు అనేది ఉండాలనేది కోరుకుంటున్నాం. మీరు రిటైర్మెంట్ అయితే మీకు బెనిఫిట్స్ కానీ మీకు అందే సదుపాయాలు ఏ విధంగా అందుతున్నాయి అంటారు సార్ సహకార? ఇప్పుడు ఈ 44 జీవో వచ్చిన తర్వాత మా దగ్గర ఒకళ్ళు రిటైర్ అయ్యారు, ఒక స్టాఫ్. వాళ్ళకి బెనిఫిట్స్ అనేది మన DLS కమిటీ నుంచి రావాలి. ఇప్పటికి మనకు 2 months అవుతుంది ఆయన రిటైర్ అయ్యి, ఇంకా ఇంతవరకు అందలేదు. అదే గతంలో మన 44 జీవో కాకుండా ఇక్కడ సొసైటీ నుంచి తీసుకోవటం అయితే రిటైర్ అయ్యే రోజే అతనికి ఆయన బెనిఫిట్స్ ఆయన చేతిలో పెట్టి పంపించిన ఇది ఉన్నాయి. తరచుగా ప్రభుత్వాలు ఇది సొసైటీ చైర్మన్ల కాలపరిమితి పొడిగిస్తూ ఉంటారు. దానివల్ల మీ CEOలకు కావచ్చు, ఈ సొసైటీలో బలోపేతంగా ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? దానివల్ల ఇబ్బంది ఏం లేదు సార్. వాళ్ళు ఉన్నప్పుడు చేసుకుని పోయేది అదే,
వాళ్ళు పొడిగించిన అప్పుడు అదే పని ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు సార్. మీరు ఈ సొసైటీ బైలా నామ్స్కి అనుగుణంగానే రైతులకు సేవలు అందిస్తుందంటారా? బయలా ప్రకారమే చేస్తున్నాం సార్. సార్ ఫైనల్గా సార్ మీరు రైతులకు రుణాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏ విధంగా అందిస్తున్నారు? దాంతోపాటు నకిలీ విత్తనాలను అరికట్టడానికి సొసైటీ పాత్ర ఏ విధంగా ఉందంటారు? మేమైతే నకిలీ విత్తనాల కోసం ఉన్నప్పుడు ఇంతకుముందు మన టీఎస్ సీడ్స్ నుంచి వస్తే వాటిని ఆపేసినాం. మంచి నాణ్యత ఉన్న సీడ్ని పరిశీలించి తీసుకొస్తున్నారు. సార్ ఈ 500 బోనస్ పథకం అమలైందంటారా? అందరికీ వర్తిస్తుందా? అమలైంది సార్, కానీ ఇంతవరకు మనం 15 రోజుల నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఇంతవరకు ఒక రైతుకి ఇంకా అకౌంట్ పడ్డదనేది ఇంకా రాలేదు సార్. వేస్తామనేది అయితే గవర్నమెంట్ చెప్తూనే ఉంది. అది సార్. అంటే ఒత్తిళ్ళు బాగున్నాయంటే ఎక్కడ కూడా పట్టించుకుంటారు? లేదు సార్, అది గవర్నమెంట్ నామ్స్గా సార్. ఈ బోనస్ అనేది మనం దాన్ని వేయండి అని చెప్పడానికి ఛాన్స్ లేదు కదా సార్. గిట్టుబాటు ధర పైన కూడా రైతులు కొద్దిగా నిరుత్సాహం. అవును సార్, దాన్ని పైన మీరు ఎలా చేయాలి? ఇక అది గిట్టుబాటు ధర అనేది గవర్నమెంట్ నామ్స్గా సార్. మనం గవర్నమెంట్ తీసుకెళ్ళి అయితే దీన్ని ఇంకా ఒక 3,000, 2,000 అట్లా 3,000, 3,200 అట్లా పెట్టి చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. రైతుకి యువత మొత్తం కూడా వ్యవసాయం వైపుకు రావాలంటే సలహా సూచనలు ఏమి ఇస్తారు సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం, ఇప్పుడు దేశానికి అన్నం పెట్టేది రైతు కావాలి. అవును సార్. ఇప్పుడు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్న పరిస్థితులలో వ్యవసాయం వైపు యువత మళ్ళడానికి మీ సొసైటీ నుంచి ఏమన్నా ప్రోత్సాహకాలు కావచ్చు, ఏమన్నా చైతన్యం కావచ్చు సొసైటీ అందిస్తుందా యువతలకు? యువతకి అంటే మనది మొత్తం ఇప్పుడు మనకి ఫైనాన్స్ డీసీసీబీగా సార్, అవి ఆలోచన చేయాలి సార్. సార్ ఇప్పుడు జిలుగు కానీ పచ్చిరొట్ట కానీ సకాలంలో అందుతుందా సార్ సొసైటీ? అందుతుంది సార్. జీలుగులు కంపల్సరీగా సకాలంలోనే ఇస్తున్నారు. రైతుల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది ఖరీఫ్ రబీ సీజన్లో? మంచి జీలుగులో విత్తనాలు మంచిగా ఇస్తున్నారు అనేది స్పందన మంచిగా ఉంది సార్. రైతులలో అయితే సాటిస్ఫై సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.